ఇప్పటిదాకా సబ్స్టేషన్ పోయినాము, ఎవరు సహకరిస్తున్నారు. ఏఈ చెప్పినాం, డిఈ చెప్పినాం, అందరూ చెప్పినాము. ఈ మొత్తం మీద ఈ జైలు సహా ఉంది. ఏడాది అవుతుంది ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి చేస్తలేరు. ఇవన్నీ చేయకపోవడం కారణము చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇది మొత్తం తొందరగా దీన్ని చేయాలని కోరుతున్నాం. స్కూల్ పిల్లలు బస్ స్టాండ్ ఈయనే ఉన్నది. స్కూల్ బస్సులు కూడా ఇక్కడికి వచ్చి ఇన్ని ఆగుతాయి. ఒక 100 మంది పిల్లల దాకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు. దీనికోసము ఇక్కడనే మూత్రం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లలకు ప్రాణాపాయ స్థితి ఉన్నది. దీన్ని ఖచ్చితంగా ఎంత తొందరగా చేసి అంత మంచిగా ఉంటుంది. ఈ సంవత్సరం కాలం నుంచి పొద్దున్న 6:30-7 గంటలకు నల్లొచ్చే టైంలో ఈ కరెంటు పోతుంది. పిల్లలకు ఈ ఇబ్బంది అవుతుంది. అంటే నీకు ఇక్కడ చాలా ఇబ్బందితో ఉన్నది. పిల్లలు ఖచ్చితంగా డేంజర్ ఉన్నది. తొందరగా చేయాలని ప్రాబ్లం ఉండదు. నువ్వు ఏమైనా చేసుకో, బ్రేక్ డౌన్ అనేది ఉండదు. కాలు పెడితే బంద్, కాలు పెడితే బంద్.